ఇద్దో అమ్మమ్మ ఇంకో చిట్కా తెస్తుంది. మీరు చిన్న పిల్లలు చిడిచిడి పెడతా ఉన్నా, వాంతింగ్ అవుతున్నా, సందులున్నా, ఏదన్నా బాగాలేకున్నా, జ్వరంగా ఉన్నా, ఇదిగో తెల్లటి పంచి తీసుకోండి, ఒకరోజు చించుకోండి. తెల్ల పంచి తీసుకొని ఒకరోజు చించుకొని పసుపు పొడి వేసుకొని పసుపు గుడ్డలాగా చేయండి. చేసి ఆ బిడ్డ తల్లి ఉంటుంది, ఆ తల్లికి మెట్లు, ఎడంకాల మెట్లు ఉంటాయి, ఆ మెట్లు తీసి ఈ గుడ్డలో కట్టండి. కట్టినాక ఆమె సాంబ్రాణి పొగ వేయండి. కడ్డీ అయినా సాంబ్రాణి అయినా పొగేసి ఆ బిడ్డకి కట్టండి. ఆమె ఎర్రనీళ్ళు తీసిపోయండి. సందులున్నా, జ్వరం ఉన్నా, చిడిచిడిగా ఉన్నా 3వ సంవత్సరం దాకా ఆ మెట్టి వేయచ్చు. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, కామెంట్ పెట్టండి. మెట్టి, ఎడంకాల మెట్టి పసుపు గుడ్డ కట్టి బిడ్డ మెడలో వేయండి. ఏ సందులున్నా జ్వరం ఉన్నా తగ్గిపోద్ది.